డే కెపాసిటీ కలిగినటువంటి గోబర్ధన్ ప్లాంట్ ఇక్కడ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలకి అనుబంధంగా ఈ గోబర్ధన్ ప్లాంట్ని మనం ఏర్పాటు చేస్తే దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి గ్యాస్ ద్వారా మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఆ గ్యాస్ని మళ్ళీ మనం వినియోగించుకొని మనం వంట చేయడానికి కానివ్వండి, లేదంటే దాని ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసి ఆ పవర్ని మళ్ళీ మనం గోశాలకి వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లాంట్ని ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం, ఇవాళ దాన్ని మా కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సువర్ణరాజు గారు మేమందరం పాల్గొనగా గౌరవ శాసనసభ్యులు దాన్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, జనవరి గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది పలికి దాదాపు 15-16 నెలలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే స్వయంగా పర్యటిస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని పూర్తిగా స్వచ్ఛాంధ్రకి కేటాయించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరి బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్కి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్కి రూపకల్పన చేసి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తూ ఉంది. అది డోర్ టు డోర్ కలెక్షన్కి అవసరమైనటువంటి వాహనాలు కానివ్వండి, వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, లిక్విడ్ వేస్ట్కి సంబంధించి ఎస్టీపీస్ కానివ్వండి, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, ఇటువంటి అనేక రంగాల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారుల దిశానిర్దేశంలో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి నా పట్ల ఇంకా కొంత అదనపు బాధ్యత ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే నాకు వెంకటరాజు గారికి ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, మేమిద్దరం కూడా కలిసి అనేక సంవత్సరాలు పనిచేయటం, అనేక విషయాల పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన, అనేక రంగాల్లో పార్టీ పరంగా కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది వెలకట్టలేనటువంటిది. వారికి ఉన్నటువంటి అనుభవం, వారికి ఉన్నటువంటి అవగాహన అనేక విషయాల పట్ల ఇవాళ గోపాలపురం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది. దాని యొక్క ఫలితాలు కూడా ఇప్పటికే మనం అనేక విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా గోపాలపురం నియోజకవర్గం యొక్క అదృష్టంగా భావించాలి. ఇటువంటి మంచి వ్యక్తి, విద్యావంతుడు అయినటువంటి వెంకటరాజు గారు ఇక్కడ శాసనసభ్యుడిగా రావడం ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. కాబట్టి మరి ఆయన ఎప్పుడూ కూడా నా వెంటబడుతూ ఉంటారు. మీరు అన్ని నియోజకవర్గాల్లా కాదు, మాకు ఎంతో కొంత మీరు ప్రత్యేకంగా చేయాలి, అదనంగా ఏదో చేయాలి అని చెప్పి నాతో ఉన్నటువంటి చనువు వల్ల ఆయన ఒక రకంగా డిమాండ్ చేస్తూ ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు ఫోన్లో. వాళ్ళు వచ్చే ముందు కూడా నిన్న కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు, మీరు రొటీన్గా ఏదో వచ్చి వెళ్ళిపోతే కుదరదు, మేమందరం కూడా ఎదురు చూస్తాం మీరు ఏం చెప్తారా అని చెప్పి. కాబట్టి ఆ రకంగా ఒక ప్రెషర్ ఉందన్నమాట. అయినా కానీ తప్పకంలో 12.64 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి. దాదాపుగా 4,903 ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్ టాయిలెట్స్ కానివ్వండి, ఒక 76 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ కానివ్వండి, 84 ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ కానివ్వండి, ఒక 82 ట్రైసైకిల్స్, ఒక 20 పుష్ కార్ట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, అదేవిధంగా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారకా తిరుమల మండలంలో ఎఫ్ఎస్టిపి ద్వారకా తిరుమల మండలంలో ఏర్పాటు చేసేది కానివ్వండి, గోబర్ధన్ ప్లాంట్స్ ఇంకొక 2 ఆల్రెడీ ఒకటి ప్రారంభించాం, రెండోది కూడా ఇంకొక 2 టన్ కెపాసిటీ ఇంకొక 1 కోటి రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. ఇట్లా మొత్తంగా కలుపుకుని 12,64,00,000 రూపాయలు ఇప్పటికే గోపాలపురం నియోజకవర్గానికి కేటాయించడం కానివ్వండి, ఖర్చు చేయడం కానీ జరిగింది. సో కావాలంటే ఇతర నియోజకవర్గాల డేటా కూడా ఇస్తాం, అంతకంటే కొద్దిగా ఎక్కువగానే ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇంకా అదనంగా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా
ఇవాళ మీరు చూసినట్లయితే ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలన్నింటినీ కూడా రూర్బన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కింద విభజించడం జరిగింది. మనకి గోపాలపురంలో ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నాయి. అంటే 10,000 జనాభా పైబడినటువంటి పంచాయతీలు, ₹1 ఆదాయం కలిగినటువంటి పంచాయతీలు 4 ఉన్నాయి. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, పోతవరం. అంతేకాకుండా గ్రేడ్ 1 పంచాయతీలు 10 ఉన్నాయి. దాదాపుగా దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకా తిరుమల అన్ని మండలాల్లో కూడా ద్వారకా తిరుమలలో 10, నల్లజర్లలో 8, గోపాలపురంలో 7, దేవరపల్లిలో 8, దాదాపు 33 గ్రేడ్ 1 పంచాయతీలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్య జరిగినటువంటి సమీక్షా సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అనేది పెద్ద ఎత్తున మీరు చేయాలి. 100% డోర్ టు డోర్ కలెక్షన్ని మీరు సాధించాలని చెప్పి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అర్బన్లో దాదాపు 98% అచీవ్ చేసాం. సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ రకంగా చేయాలి అంటే డోర్ టు డోర్ కలెక్షన్కి అవసరమైనటువంటి వెహికల్స్ని సమకూర్చాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది. సో ఫేజ్ 1లో ఫస్ట్ ఫేజ్లో రూర్బన్ అదేవిధంగా గ్రేడ్ 1 పంచాయతీలకి ఇప్పటికే తీసుకున్నాం. మొన్న రివ్యూలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఇమ్మీడియట్గా గ్రౌండ్ చేయమని వారు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే గోపాలపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 4 రూర్బన్ పంచాయతీస్కి అదేవిధంగా 33 గ్రేడ్ 1 పంచాయతీలకి ఫస్ట్ ఫేజ్లోనే ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ని అందించేటటువంటి కార్యక్రమం చేస్తాం. వాటి ద్వారా డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా మా ఉదయ్ భాస్కర్ గారు ఇందాక ప్రస్తావించిన మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు కూడా ఈ నియోజకవర్గం నుంచి ఉన్నారు. వారు కూడా చాలా ప్రొయాక్టివ్గా ఉంటారు. ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఆయన కూడా బోర్డు మీటింగ్స్లో రెగ్యులర్గా పాల్గొనడం, ఈ నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అనేక విషయాల్ని వారు కూడా మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా దాదాపుగా 37 గ్రామాలకి అతి త్వరలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ రాబోతా ఉన్నాయి. వాటిని ఫ్లాగ్ ఆఫ్ చేసే కార్యక్రమం కూడా ముందుగా అవసరమైతే ఇక్కడి నుంచే ప్రారంభించే ప్రయత్నం కూడా చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో మీకు కూడా చాలా సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి మన ఇద్దరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లో మనం ఫ్లాగ్ ఆఫ్ చేయబడేటువంటి ఈ వెహికల్స్ ను వారిని అవసరమైతే కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రేడ్ 1 పంచాయతీకి సంబంధించి ఆ వాహనాలను కూడా మనం ప్రారంభించుకునే కార్యక్రమం చేపడదామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నా.